హాయ్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను ఒక 2 రకాల ఉసిరికాయ పచ్చళ్ళు పెట్టాను. ఒకటి ఉసిరి ఆవకాయ, ఇంకొకటి ఉసిరి నిలవ పచ్చడి. 2 రకాలు పెట్టాను. బట్ వీడియో తీయడం మర్చిపోయాను. ఏం పర్లేదు. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ఎక్స్‌ప్లెయిన్ చేసి వీడియో పెడతా. చూసి మీరు కూడా మీకు నచ్చితే గనక ట్రై చేయండి. ఈసారి ఎప్పుడైనా నేను దాన్ని వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఈసారి పెట్టినప్పుడు. ఇప్పుడు మాత్రం ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూసి మీకు నచ్చితే గనక మీరు కూడా ట్రై చేసి దాని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పేసేయండి. ఓకేనా? చూద్దాం ఇప్పుడు. ఇది ఉసిరి నిలవ పచ్చడి. ఎంత బాగుందో చూసారా? మంచిగా నాటుకాయలతో పెట్టాను. చాలా బాగుంటుంది ఇది టేస్ట్. 1 ఇయర్ అయినా కూడా 2 ఇయర్స్ అయినా కూడా పాడవదు. 2-3 ఇయర్స్ వరకు నిలవ ఉంటుంది. మనకి ఉసిరికాయ పచ్చడి ఎప్పుడైనా సరే నిలవ ఉన్నదైతే ఇంకా మంచిది. మెడిసినల్ వాల్యూస్ బాగా ఉంటాయి దాంట్లో. సో ఇది నేను పెట్టినటువంటి నిల్వ పచ్చడి. నేను ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు చెట్లకు కోసారని చెప్పి అంటేను మాకు తెలిసిన వాళ్ళు ఆ మేడం గారు పంపించారు. 2 కేజెస్ 100 రూపీస్కి ఇచ్చారు. చాలా మంచిగా ఉన్నాయి కాయలు కూడా. ఇది ఉసిరి ఆవకాయ. ఏం చేశానంటే కొంచెం పెచ్చులుగా చేసి నేను నిమ్మరసం అవి వేసి దీంట్లో ఉసిరి ఆవకాయలాగా పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. 3 మంత్స్ 4 మంత్స్కి అయితే టేస్ట్ అసలు చేంజ్ అవ్వకుండా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏదైనా చాలా రోజులు నిల్వ ఉంటుంది. బయట అయితే కనుక మనకి 3-4 మంత్స్ వరకు చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తూ అసలు ఆకలేస్తుంది అనమాట దీని స్మెల్ చూడగానే మనకి. నేను ఇది ప్రిపేర్ చేయడం అనేది మీకు చెప్పడం, వీడియో తీయడం మర్చిపోయానండి. ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను నేను మీకు చేసి చూపించడానికి ఈ వీడియోస్ కూడా. వీటిని నేను ఇది ఉసిరి ఆవకాయ దీనిలో స్టోర్ చేసుకుంటున్నాను. గ్లాస్ బౌల్స్ అయితే ఎప్పుడైనా చాలా మంచిది. మనకి చాలా డేస్ వరకు ఎలాంటి చేంజెస్ లేకుండా ఉంటుంది పచ్చడి. సో అందుకే నేను దానిలో చేస్తున్నాను. నిలవ పచ్చడి ఏమో నేను ఈ జాడీలో పెట్టుకుంటాను. నేను ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. ఈ జాడీ చాలా బాగున్నాయి. 2 జాడీలు వచ్చి మనకి 800-750 అలా పడ్డాయి. సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే కనుక ట్రై చేయండి. నేను ఇందులో స్టోర్ చేస్తాను. ఇది చింతపండు గుజ్జు అనమాట. నేను 2 కేజెస్ కదండి, దీంట్లో నుంచి నేను ఒక 1/2 కేజీ తీసి ఉసిరి ఆవకాయ పెట్టాను. 1.5 కేజీకి ఇంత పచ్చడి అయిందనమాట. నేను గుజ్జు ఎక్కువగా ఉండాలని చెప్పి కొంచెం ఆవపిండి ఎక్కువ వేసుకున్నాను. చింతపండు వచ్చి నేను 350 గ్రామ్స్ తీసుకున్నాను. 400 గ్రామ్స్ ఉంటుంది. 400 గ్రామ్స్ వరకు నేను చింతపండు తీసుకున్నా. తర్వాత ఆవపిండి వచ్చి ఒక టీ గ్లాస్ తోటి ఒక 4 గ్లాసెస్ తీసుకున్నాను. కారం కూడా సేమ్ 4 గ్లాసెస్ తీసుకున్నా. సాల్ట్ కొంచెం తగ్గించాను అనమాట. 3.5 వేసాను. మెంతిపిండి వచ్చి ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ వేసి ఉంటాను. 4 స్పూన్స్కి వెల్లుల్లి మాత్రం ఒక 100 గ్రామ్స్ వేసేసాను. కొన్ని ఇలా తీసి దీనిలో మిక్స్ చేసేసాను. నాకు ఇష్టమైనవి అప్పుడప్పుడు తింటుంటే పచ్చళ్ళు చాలా బాగుంటాయి, టేస్టీగా జీడిపప్పుల మాదిరిగా అనిపిస్తూ. సో కొన్ని ఇలా వేసాను నేను. మిగతావి మిక్సీలోనే వేసేసాను అనమాట మెంతిపిండితో పాటు వేసి. కాయల్ని కొంచెం బాగా దోరగా మగ్గించేసి నేను అదే ఆయిల్లో పోపు పెట్టేశాను. చింతపండు గుజ్జు తీసుకొని మనం గట్టిగా కొంచెం దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఉడికించిన తర్వాత దాన్ని చల్లారనిచ్చి మనకి ఉసిరికాయలు వేయించుతుంటాం కదా, ఒక్కొక్క వాయ తీయగానే దాని మీద ఉప్పు కారము మెంతిపిండి ఆవపిండి చల్లేసుకుంటూ ఉంటే ఆ వేడికి అవి మగ్గినట్టు అవుతుంది. ఆ కారం ఉప్పు అవి పచ్చివాసన లేకుండా. దానిలో ఇక చింతపండు గుజ్జుని చల్లారినాక మిక్స్ చేసేసాను. మిక్స్ చేసి ఈ తిరగమాత పెట్టేస్తాం కదా మనం, పోపు సామాన్ అన్నీ వేసి. అంటే ఏం లేదు, ఆవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు వేసాను. పచ్చిశనగపప్పు వేయలేదు. కొన్ని రోజులు నాకు అవి బాగా బూజు వాసన వస్తున్నట్టుంటాయి, అందువల్ల వేయను నేను. మినప్పప్పు కూడా కొంచెమే వేసా, ఎక్కువ వేయలేదు. ఆవాలు జీలకర్ర వేసుకుంటే చాలు. కరివేపాకు వేసాను, ఎండుమిర్చి వేసాను. ఇంతే, నేను పోపు సామాన్ ఇంకేం వాడను. అవి మనకు ఆయిల్ మాత్రం కొంచెం
నేను తక్కువే వేస్తాను, ఎందుకంటే ఈ ఆయిల్ ఎక్కువ వస్తే మా వాళ్ళు తినరు, విసుక్కుని ఉంటారు ఆయిల్ వచ్చింది అని. సో నేను సరిపడా బట్టి వేశాను. నాకు దగ్గర దగ్గర 1 కేజీ ఆయిల్ పట్టిందండి దీనికి వచ్చి ఒక 3/4 కేజీ దాకా పట్టింది ఆయిల్. ఇది కూడా కేజీ పచ్చడి పైన అయినట్టుంది. సో ఇలా చేశాను దీన్ని నేను. 1 కేజీ ఆయిల్, ఒక 400 గ్రామ్స్ చింతపండు, 4 గ్లాసెస్ టీ గ్లాసెస్ మెంతిపిండి, ఆవపిండి, తర్వాత మెంతిపిండి 4 స్పూన్సేనండి. మెంతులు వేయించి బాగా దోరగా నేను చిన్నులపాయలు వేసేసి మిక్సీ పట్టుకున్నాను. ఆ పిండి కూడా దీనిలోనే కలిపేశాను. సో ఇవండి క్వాంటిటీస్. సాల్ట్ అయితే కొంచెం తగ్గించా, 4 గ్లాసెస్ వేయలేదు, దాని మీద ఒక కొంచెం తగ్గించండి. కారం మీద ఎక్కువ అవుతుంది ఉప్పు. సో ఇలా నేను చేసుకొని ఇంకా లాస్ట్లో అన్నీ మిక్స్ చేసుకున్నాక పోపు చల్లారనిచ్చి దీనిలో కలిపేసుకోవడమే. ఒక 1 డే లీవ్ చేసి తర్వాత జాడీలో స్టోర్ చేసుకోండి. ఇక్కడ ఇట్లా తుడిచి శుభ్రంగా పెట్టుకొని కొంచెం సాల్ట్ చల్లండి ముందు, పెట్టే ముందు, ఎందుకంటే ఫంగస్ లాంటి ఫామ్ అవ్వకుండా కూడా ఉంటాయి. కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేసి సాల్ట్ లాంటిది వేసుకోండి. పెట్టాక కూడా కొంచెం పైన లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. ఇక ఇది వచ్చి నేను ఒక 6 లెమన్స్ పెట్టాయండి పెద్దవి. దీంట్లో ఆవపిండి వచ్చి నేను 2 గ్లాసెస్ వేసాను, టీ గ్లాసెస్. మెంతిపిండి ఒక 2 స్పూన్స్ మెంతులు వేయించి, ఒక 50 గ్రామ్స్ వెల్లుల్లి కలిపి మిక్సీకి పట్టేసి, కొన్ని రెబ్బలేమో వెల్లుల్లి రెబ్బలు వేసాను డైరెక్ట్గా అట్లాగా. ఇంకా ఆయిల్లో ముక్కల్ని చిన్న చిన్న చిప్స్ లాగా ఇలాగ కట్ చేశాను. వాటిని కట్ చేసిన ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేశాను. ఆయిల్లో ఫ్రై చేసి వాటిని ఉప్పు కారం అన్నీ దాంట్లోనే ఆ ముక్కల్లో మిక్స్ చేసి ఆ ఆయిల్లో పోపు సామాన్ పెట్టేసేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తిరుగుమాత పెట్టేసి చల్లారనిచ్చి ఇందులో కలిపేశాను. నిమ్మరసం కూడా యాడ్ చేశాను. నిమ్మరసం వేడి చేయకూడదండి, వేడి చేస్తే చేదు వచ్చేస్తుంది పచ్చడి. సో ఇలా చేసి పెట్టుకున్నాను నేను. ఇది నేను చేసే ప్రాసెస్. మీకు నచ్చితే కనుక మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, తినండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.